ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి వార్తల్లోకి రావాలా. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఏదో విషయం రావాలా. ఆయన ఏం జరిగింది, ఆయనతో ఏమైంది ఇప్పటివరకు? ఏం కాలేదనే కదా మీరు చేయండి అని అడిగారు ఆయన. అన్ని ఆ కోల్డ్ స్టోరేజ్లో పోయిన విషయాలన్నీ బయటకు తీసుకొస్తాడు, ఏదో ఒకటి ముందుకు వేస్తాడు. ఓ 4 రోజులు టీవీ ఛానల్ ముందుకు వస్తాడు, ఒక చర్చనీయాంశం అవుతాడు, మళ్ళీ కన్నుమరుగు అయిపోతాడు. అలాంటి నాయకుడి గురించి పట్టించుకోవడం వేస్ట్ అండి. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? అరుణ్ కుమార్ గారు లేఖ సీరియస్గా తీసుకోవాలా? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు ఆయన ఏ పార్టీలో లేడు. ఇప్పుడైతే ఆ గతంలో ఎంపీగా పనిచేశారు. కొంత ఆయన వివాదం లేనటువంటి నాయకుడేనండి. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలా లేదనేటువంటి అంశం తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇష్టం. ఒకటి, పవన్ కళ్యాణ్ విషయంలో మొదటి నుంచి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. మంచి నాయకుడు అని పొగిడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు సజెస్ట్ చేశాడు ఈ విషయం అని అంటే, పవన్ కళ్యాణ్ కొంత రాష్ట్రం గురించి వీటి గురించి మంచిగా ఆలోచిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. చంద్రబాబు నాయుడికి ప్రతిపాదన చేయలేదు కదా, చంద్రబాబు నాయుడికి చేయలేదు. ఎందుకు చేయడం అంటే చంద్రబాబు నాయుడు ఎలాగో పట్టించుకోడు కాబట్టి. అందుకని పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పట్టించుకుంటే రాష్ట్రానికి ఏదైనా మేలైద్ది అనేటువంటి దాని మీద నువ్వు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క సలహాల మేరకు ఆ రోజు పనిచేసిన వాళ్ళు ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. మాట్లాడతాడు. పోలవరం ప్రధానమైనటువంటి అంశంగా మాట్లాడతాడు, అది జటిలమైనటువంటి సమస్యగా ఉంటుంది. అదే విధంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర విభజన ద్వారా మనకు రావాల్సినటువంటి అంశాలు, ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఇలాంటి అంశాలు ఎక్కువ మాట్లాడతాడు. తన సొంత పోరాటానికి సంబంధించినటువంటి విషయంలో మార్గదర్శికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతాడు. ఇవేమి నష్టం కలిగించేటువంటి అంశాలు కాదు. మార్గదర్శిని ఏమి పవన్ కళ్యాణ్ సూచన చేయలేదు కదా. మార్గదర్శిలో మా పోరాటంలో ఎవరు సూచన చేశాడు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సూచన చేశాడు. ఆయన నీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం బాధ్యత, కేసులన్నీ వాళ్ళు ఉపసంహరించుకుంటా, నువ్వు రెస్పాండ్ అవ్వమని అప్పుడు ఆయనకి సూచన చేశాడు. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి కేసుల విషయం. అలాగనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, విభజనకు సంబంధించినటువంటి అంశం, అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ బాధ్యతగా రెస్పాండ్ అవుతాడు. పవన్ కళ్యాణ్ బాధ్యత కలిగినటువంటి నాయకుడు అనేటువంటి ఉద్దేశంతో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడాడు. నాకు తెలిసి అయితే ఆ విషయమైనా పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవుతాడని అనుకుంటున్నాను. రైట్, ఒక్కసారి అండి లక్ష్మణరావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. లక్ష్మణరావు గారు క్విక్ గా కంక్లూడ్. వాసుదేవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆత్మ బంధువులకే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మనం చూస్తే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు వాళ్ళ బ్రదరు, వాళ్ళ అన్నయ్య కొడుకు. ఇక్కడ చూస్తే మీరు చెప్పారు బాలకృష్ణ చిన్నాళ్ళుడు, పెద్దలుడు, అలాగే యనమల రామకృష్ణ కూతురు, కొడుకు, ఇలాగ అందరికి కూడా కుటుంబ పరిపాలన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరిపాలన అని చెప్పి వీళ్ళే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. అటువంటి కుటుంబ పరిపాలన మేము చేయమన్నారు. ఈ రోజున మరి నాగేంద్ర బాబు గారికి ఇచ్చారంటే అర్థం ఏంటండి? కుటుంబ పరిపాలనే కదా. అంటే మీరు కూడా కుటుంబ పరిపాలన చెప్తారు. మీ కేబినెట్ లో నేరస్తుల పరిపాలన జరిగింది కదా గత 5 సంవత్సరాలు. వాళ్ళ గురించి ఏళ్ళు పెట్టేందుకు చూపించే మాట మొత్తం సార్. మీరు కుటుంబ థ్యాంక్ యూ.